అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన. నేను అన్నమాచార్య కాలేజ్ నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడికి అందరం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం పోరాటం చేసి మన బాధలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కరించుకోవడానికి ఇక్కడ వచ్చినాం మనం. కానీ ఇక్కడ ఒక విద్యార్థిదే కాదు, ఆడవారికి కూడా అసలుకి సేఫ్టీ లేకుండా పోయింది. నిన్ననేమో సిఎంఆర్, ఈరోజు ఏమో మహబూబ్ నగర్లో ఒక కాలేజ్లో ఆడపిల్లల వీడియోస్ బయటకు వస్తున్నాయి. అసలు కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలుకి ఈ వీడియోస్, ఒక్క వీడియో బయటికి వెళ్ళినా ఆడపిల్లల జీవితం నాశనం అవుతుంది. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక అక్కనో చెల్లనో అందులో కూడా ఉండొచ్చు. కాలేజ్ మేనేజ్మెంట్కి ఉండాలి. ముందు సప్లీ రాయనికే పోయి వీడియో పెట్టిండంట ఆడవాడు. అసలుకి ఇంకేం చెప్పాలో నాకు అర్థం అవుతలేదు. ఇక్కడ ఇంతమంది నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్లో చదువుతారు. చదవడం అనేది తప్పు కాదు. వాళ్ళ తల్లిదండ్రులు మంచి చదువుల కోసం వాళ్ళని అందులో వేసిరు. వాళ్ళందులో వేస్తే వైస్ ప్రిన్సిపల్ వార్డెన్ వాళ్ళంతా టార్చర్ పెట్టి వీళ్ళందరినీ చంపేశారు. విద్య చెప్పే వాళ్ళే విద్యార్థుల చావుకి కారణం అవుతున్నారు. మేము రావడానికి రీజన్ ఏంటంటే, మా కాలేజ్ అన్నమాచార్య అనే కాలేజ్లో ఫీజు హైక్ చేసిరు. నిన్న ఫీజు పెంచి ఈరోజు కట్టమంటారు. మళ్ళీ అది కూడా ప్రీవియస్ ఇయర్ది, ఈ ఇయర్ది, నెక్స్ట్ ఇయర్ది 3 years కలిసి కట్టమంటారు. ఇది ఎక్కడ న్యాయం? నేను ఏదైతే ఇది ఎక్కడ చూడలేదు అసలుకి న్యాయం. మేము కాలేజ్ మేనేజ్మెంట్కి నివేదికలు ఇచ్చాం. SBTET దగ్గరికి వెళ్ళిన అసలు వాళ్ళైతే మమ్మల్ని చీమల లెక్క కూడా చూడలేదు. అంత అధ్వానంగా చూసిరు మమ్మల్ని. స్టూడెంట్స్, మా కోసం ఫామ్ అయిన విద్యా సంస్థలు మమ్మల్నే పట్టించుకోవట్లేదు. అసలుకి గవర్నమెంట్ ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. సర్కులర్ మాకు ఏదైతే వచ్చిందో ఫీజు పెంచేది, అది ఇంకా వెనక్కి తీసుకునేంత వరకు మేము ఈ పోరాటం అనేది సాగుతూనే ఉంది. వారం పాటు మేము రిలే హంగర్ స్ట్రైక్ చేసాం. నిరాహార దీక్ష అనేది జరిగింది. ఇంకా ఈ బ్లాక్ బ్యాచెస్ ద్వారా జరుగుతూనే ఉంది కాలేజ్లో. మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు. అలాంటిది మా బాధలు తెలుసుకొని మమ్మల్ని నడిపించింది క్రాంతి అన్న అండ్ యువజన పార్టీకి. థ్యాంక్ యూ అన్న. చాలా, మీరు అసలుకి రాకపోతే మాకు హోపే ఉండకపోయేది అసలుకి. థ్యాంక్ యూ అన్న. జిందాబాద్. మీకోసమే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఏ విద్యార్థికి ఏ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా పోరాడతాం. కొంచెం మనకు ఎక్స్పాండ్ కావడానికి టైం పడుతుంది. కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్ అండ్ తెలంగాణ సెంట్రిక్గా వర్క్ చేస్తున్నాము. హైదరాబాద్ అంటే ఉత్త హైదరాబాద్ అని అనుకుంటారేమో, కానీ మెజారిటీ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ని చుట్టుముట్టే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుండే మన ఈ పోరాటం మొదలైంది. ఖచ్చితంగా మీ సమస్య తీరేంత వరకు అయితే మీరు నిద్రపోతారో లేదో కానీ మేమైతే నిద్రపోం. ఇదైతే మా మాట. మాకు సపోర్ట్ చేసిన యువజన పార్టీ మెంబర్స్కి పేరు పేరున థ్యాంక్ యూ అందరికీ. మా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరి నుంచి థ్యాంక్ యూ అన్న.